ఆర్మూరు పట్టణంలోని పాత బస్టాండ్లో బీజేపీ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హింసాత్మక నిరసన తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు మందుల బాలు, జిల్లా కార్యదర్శి పోలకం వేణు ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తక్షణ చర్యలు తీసుకుని పరీక్ష రద్దు చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు చేపట్టింది. పరీక్ష వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి విద్యార్థి పట్ల భారతీయ జనతా పార్టీకి పూర్తి సానుభూతి ఉందన్నారు. అయితే విద్యార్థుల సమస్య పరిష్కరించకుంటే రాజకీయ లబ్ధి కోసం వాటిని వినియోగించుకోవడం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా హింసాత్మక నిరసనకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దయాగోదే, ఆకుల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాన్సీను, బొట్టురాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అండ్ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ గారికి రే ఇప్పటికైనా కానీ నువ్వు ఆ పార్టీ లోపల అధికార ప్రతినిధిగా పనిచేసినావు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసినావు. నీ ఎజెండా మొత్తము ఆప్ ఎజెండా, నీ ఎజెండా మొత్తము కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బెడా ఖబర్దార్, ఇంకోసారి ఢిల్లీ జాతీయ రహదారుల పైన ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ ఇటువంటి నిరసన కార్యక్రమం చేపట్టినవా, దేశ విద్రోహ చర్యలకు పాల్పడినవా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తిని షూట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు. భారతదేశం ఇంత పెద్ద దేశంలో మీకు తినడానికి తిండి దొరకలేదురా? బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ వచ్చే పరిస్థితి ఉంది. వాటర్ బాటిల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే డైరెక్ట్ స్టిక్కర్స్తో ఉన్నాయి. బయట దేశం నుంచి ఫుడ్ ఇక్కడ దాకా వస్తుందంటే బయట దేశ శత్రువులు ఒక నేపాల్ని చేసినట్టు, ఒక బంగ్లాదేశ్ని, ఒక శ్రీలంకని చేసినట్టు ఈ దేశాన్ని అస్థిరపరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాటికి తీటుగా ముందుకోతారు. ఈసారి నా కొడుకులారా పోలీసులు కాదురా మీకు బుద్ధి చెప్పేది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నిజాయితీ గల నీట్ రాసిన విద్యార్థి తల్లిదండ్రులు అందరూ రోడ్డు మీదకి వచ్చి మీ బట్టలు కూడా తీసుకొడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ చిల్లర మిల్లర వేషాలు చేసి ఈ ఇంటి ముట్టడిలు ప్రధానమంత్రి మోడీ గారికి నిన్న అవమానం చేసినట్టు చేశారు. ఒక్కొక్క నా కొడుక్కి డైరెక్ట్ చెప్పులతో కొడతామని తెలియదు. భీమ్గల్ మండలంలో చేపడుతున్న జలసిరి పనులను ఎంపీడీఓ సంతోష్ కుమార్ పరిశీలించారు. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమాన్ని ఎంపీడీఓ సంతోష్ కుమార్ సందర్శించారు. బడా భీమ్గల్, పెద్దమకాడి తాండా, సికింద్రపూర్ గ్రామాల్లో నీటి నిల్వ పనులను పరిశీలించారు. బడా భీమ్గల్ జిల్లా పరిషత్ స్కూల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలకు, సికింద్రపూర్ లో రైతు పొలంలో ఫారం ఫండ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ప్రతి నీటి బొట్టును భూమిలో ఇంకించేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు, వీడీసీ సభ్యులు, ఏపీఓ నర్సయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫారం ఫండ్ నిర్మాణం కూడా రైతుల కోసం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది రైతులు అనుకుంటున్నారు, నా పొలంలో ఫారం ఫండ్ తగ్గితే నా భూమి నష్టపోతుంది. మనం తీసుకుంటే ఒక ఎకరానికి మనం 20-30 బస్తాల క్వింటాలు మనం వడ్లు పండిస్తే మనకు ఒక ఎకరానికి 40 గుంటలంటే ఒక గుంటలో స్థలంలో పోతే మీకు నష్టమయ్యేది ఒక సంవత్సరానికి ఒక దాదాపు 1500 నుంచి 2000 రూపాయల మధ్య, అంటే 60 కిలోల బస్తా సంబంధించిన ధాన్యం మాత్రమే నష్టం జరుగుతుంది. కానీ ఈ ఫారం పాండు నీ పొలంలో ఉంటే దాని ద్వారా ఆరుతడి పంటలు వేసుకోవచ్చు, దానిలో చేపలు పెంచుకోవచ్చు, ఇంకా రకరకాల భూమి అంతా కూడా తేమ లెక్క జరుగుతుంది. కాబట్టి ఈ ఫారం పాండు నిర్మాణాన్ని ప్రతి రైతు, ఇక్కడ గ్రామస్తులు, తర్వాత వీడీసీ సభ్యులు, గ్రామ సంబంధించిన పాలకవర్గము రైతులను చైతన్యపరిచి మరి ఒక అర్ధ గుంటనో గుంట నష్టమైతే మనకు ఒక నిర్మాణం ఉచితంగా చేస్తున్నాం. దానిలో తవ్వి మనం నీళ్ళ స్టోరేజ్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం. కాబట్టి ఈ ఫారం పాండ్ని ఎక్కువ ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఇవాళ డ్రైన్ పోతుంది విలేజ్లలో, ఆ డ్రైన్ పోతే ఆ డ్రైన్ నీళ్ళు ఎటు పోవాలని అర్థమవుతలేదు. అటువంటి చోట్ల స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పంచాయతీ కాంట్రిబ్యూషన్ ద్వారా మరి 1 లక్ష రూపాయలతో 70,000 రూపాయలు ఎస్బీఎం నుంచి, ఒక 30,000 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చి
మరొక పెద్ద కమ్యూనిటీ సోప్ పిట్ని తవ్వడం వల్ల ఆ డ్రైన్ వాటర్ అంతా కూడా దానిలో వెళ్ళి మరి రోడ్డు మీద నీళ్లు వారకుండా తర్వాత పారిశుద్ధ్యం లోపం లేకుండా జరుగుతుంది. ఇదే కాకుండా ఇవాళ స్కూల్లో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అన్నం తిన్న తర్వాత కడుక్కున్న నీళ్ళు కావచ్చు, ఆ వాష్రూమ్ సంబంధించిన అక్కడ చేయి కడుక్కునే నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా పోవడానికి కోసము 13,000 రూపాయలతో కమ్యూనిటీ సోప్ పిట్ కూడా మరి చిన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న నీళ్లు మరి భూమిలో ఇంకించాలా, మన వర్షం నీళ్ళు కావచ్చు, మనం బట్టలు ఉతికిన నీళ్ళు కావచ్చు, స్నానం చేసిన నీళ్ళు కావచ్చు, మన ఇంటి ముంగట్నే 6,500 రూపాయలతో ఒక్కొక్క ఇంకుడు గుంత నిర్మాణం తెలంగాణ ప్రభుత్వము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మరి ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ డ్రైనేజ్ సమస్యతో అన్ని డ్రైన్లు కట్టడం సాధ్యం కాదు. మరి రోడ్డు మీద నీళ్లు పోతే నీళ్లు కూడా ఎటుపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడికక్కడ ఇంకుడు గుంత నిర్మాణం చేసుకొని అక్కడనే నీళ్లు భూమిలో ఇంగించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరి బడా భీమ్గల్ గ్రామంలో వాళ్ళు అడగడం జరిగింది. వెంటనే వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అన్ని గ్రామాల ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి పాలకవర్గం సంబంధించిన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజలను చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ సెలవు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 4 సంఘాలు ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీజేఏ జిల్లా అధ్యక్షులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ టీజేఏ ఫౌండర్ ఉప్పల్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం సాగుతుందన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని కొనియాడారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ టీజేఏ ఆవిర్భావాన్ని కేవలం వేడుకగానే కాకుండా ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం, ఇతర వితరణ వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం టీజేఏ అసోసియేషన్ చేస్తున్న పోరాటాలు సఫలీకృతం కావాలని కోరుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, పి యశస్వి, పి మురళీకృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అందులో ఈ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇది 12 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఇది బీజేపీ అనుబంధ. ఇది మన ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఉప్పల్ లక్ష్మణ్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన అన్ని యూనియన్లలో జరిగిన అవకతవకలు చూసుకొని జర్నలిస్టులకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని చెప్పేసి కొత్త యూనియన్ 12 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిండ్రు. దానిని ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 4 యూనియన్లను గుర్తిస్తే ఈ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ని కూడా గుర్తించింది. ఓన్లీ 4 యూనియన్లు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఈ టీజేఏ ఒకటి. టీజేఏకి సంబంధించి ఈసారి 12వ వార్షిక ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో మన నిజామాబాద్ జిల్లా తరఫున చిరు కానుకగా ఈ పిల్లలకి చిన్నగా వితరణ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన మన సిద్ధయ్య గారికి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వికలాంగుల పాఠశాలకు ఇచ్చేసిన పెద్దలు సాయిప్రసాద్ గారు, ప్రమోద్ గారు, అదేవిధంగా ఈ టీజేఏ ఫౌండర్ అధ్యక్షులు ఉప్పు లక్ష్మణ్ గారు, అదేవిధంగా వెంకటరమణ, రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ గారు. సో వీరందరికీ కూడా మరి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పాఠశాలను ఎంపిక చేసుకొని మా పాఠశాలలో మరి మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కూడా మేము మిమ్మల్ని హర్షణీయం. సో మీ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆరుమూరు మండలం పీపీర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ శివాజీ సందర్శించారు. ఎంపీడీఓ శివాజీ గ్రామ సర్పంచ్ కిరణ్ తో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి పథకంపై అవగాహన కల్పించామన్నారు. భూగర్భ జల పెంచడానికి ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఈగల ద్వారా కూడా జబ్బులు వస్తాయి. ఈగల ద్వారా ఏం జబ్బు వస్తుంది? 2 పోతారు కదా, ఆ 1కి 2 పోతే అక్కడ ఈగలు వాళ్తాయి. మళ్ళా వచ్చి ఎక్కడ వెళ్తాయి? మనం తినే ఆహారం మీద ఆళ్తాయి. అప్పుడు ఏమైపోతుంది? మనకు కలుషితం అయిపోతుంది ఆహారం. దాంట్లో ఇప్పుడు ఎన్నుకున్నాం కదా టైఫాయిడ్ రావచ్చు, కలరా రావచ్చు. ఆర్మూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ 48వ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ మంచి పేరు సంపాదించుకుందన్నారు. ఎన్నో ఏళ్లుగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇయర్ ఫౌండేషన్ సభ్యులు నూకల శేఖర్, అరుగుల్ సురేష్, రామచందర్, కేవీ రమణ, బ్యాంకు నవీన్, విట్టోబా శేఖర్, కర్తన్ నవీన్, వినోద్, దినేష్, ముఖేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కంటి చికిత్స అంటే లెన్స్ గురించే మాట్లాడతారు ఎవరైనా. భారతదేశంలో ఏదైతే ఆప్థాల్మిక్ సర్జరీస్ ఉన్నాయో ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఈ యొక్క సర్జరీస్ ని ఎంతో పేషెన్స్ తో వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం సర్జరీస్ చేయిస్తూ సొసైటీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్తో పాటు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్టీజియస్ క్లబ్ లో స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి గంగారెడ్డి సార్ తో పాటు 2007లోనే ప్రెసిడెంట్ గా చేసినటువంటి రఫీ గోవర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా, వీరందరూ కూడా నా యొక్క ప్రాణమిత్రులే, అన్నదమ్ములు. అండ్ ఆల్సో మై క్లాస్మేట్ నరసింహారెడ్డి గారు, భాషిత సుందర్ గారు, వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క ఈవెంట్స్ ని కానీ జనరల్ గా ఎట్లుంటది అంటే ఏదైనా ప్రోగ్రామ్ పోగానే ఒక హోస్ట్ ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ ప్రజలకు సేవ చేసినామని మమాన్ అనిపించకుండా ఏదైతే రిలెంట్లెస్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్, అలాగే బోధనలో ఉన్నటువంటి ఆయన పేరు లయన్ బసవేశ్వరరావుగా మా అందరికీ పరిచయం చేశారు. రాష్ట్రం అంతటా కూడా ఈ లయన్స్ కంటి ఆపరేషన్లు అంటే సార్ పేరు మీద ఉన్నటువంటి ఆ మంచి పేరు, అలాగే సోషల్ యాక్టివిటీస్ లో పర్ఫెక్ట్ గా ఒక డిజైన్ చేసుకొని స్కూల్స్ కి బెంచెస్ కానీ లేదంటే బోర్వెల్స్ కానీ ఇంకా సోషల్ యాక్టివిటీస్ లో ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి కూడా ఇక్కడికి తెప్పించి చేయించినటువంటి మా బ్రదర్స్ అందరితో పాటు వీరందరూ కూడా ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఇటువంటి మానవతావాదులందరూ కూడా ఒక తాటిపైకి వస్తే ప్రపంచంలో గతిని మార్చగలుగుతాం. సో ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోని సమాజాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అఫెన్న, అమ్మల తిరుపతి అన్న, భాష సుందర్ గారు, మా పృథ్వీరాజ్ అన్న, బాబీ అన్న, ఆర్మూర్ సూపర్ స్టార్ అన్న, మరియు సత్యనారాయణ గారు, అండ్ మా మరి రూపల్ శేఖర్ అన్న, మరియు విఠోబా శేఖర్ గారు, వెంకటరామరెడ్డి గారు, షఫీ అన్న, నారాయణ గౌడ్ గారు, వీరందరికీ నేను ఎందుకు సంబోధిస్తున్నా సార్ అంటే ప్లీజ్ డోంట్ మైండ్ దట్. మేమందరం కూడా చిన్నప్పుడు ఒకటే దగ్గర చదువుకొని వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యి మాకు మంచి గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని మంచి దారిలో నడిపించడానికి చూపించినటువంటి ఆర్మూర్ ప్రాంతం మీద మా అందరికి ఒక ప్రేమ, నన్ను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా తయారు చేయడానికి ఉన్న పరిస్థితులలో ఆ పేదరికమైన పరిస్థితులను దాటుకొని ఒక సొసైటీలో ఇన్వాల్వ్ అయ్యి వారిని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కోసం సమాజం మార్పించిన అవకాశంగా గుర్తిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న రఫీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భీమ్గల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి నీట్ పేపర్ లీక్ అంశాన్ని రాజకీయం చేసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల పేరిట దేశద్రోహులను సమీకరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీపై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను తిప్పికొట్టినందుకు ఈ నిరసన చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మొన్ననే ఢిల్లీ ఎలక్షన్లు జరిగినా, ఈస్ట్ బెంగాల్ ఎలక్షన్లు జరిగినా, ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని ఎలక్షన్ జరుగుతాయి. ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ రాని మీ కాంగ్రెస్ పార్టీకి నేను తీసుకొని ప్రాధాన్యం చేస్తారని ఎట్లా అనుకుంటారు? అలా ఇక్కడైనా కానీ ఈసుంటి చిల్లర విషయాలు బంద్ చేసి నరేంద్ర మోడీ గారి గురించి ఇంకోసారి తక్కువ చేసి, నరేంద్ర మోడీ గురించి కాదు, ఇప్పుడు నేను కండువా తీసి భారతీయ జనతా పార్టీ కండువా తీసి మాట్లాడుతున్నా.
నా దేశం గురించి కానీ నా భారతదేశం గురించి కానీ ఏ ఒక్క లుచ్చాన కొడుకు మాట్లాడినా కానీ చెప్పుకుంటుండనేసి చంపుకొని తిరుగుతామని చెప్పేసి దయచేసి మనం అందరం భారతదేశంలోనే ఉంటున్నాము, మన అన్నం మనం తింటున్నాము. కాబట్టి ఒక దేశానికి సంబంధించి మన క్యారెక్టర్ని మన 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 అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మన పటంలో అగ్రస్థానంలో ఈరోజు ఉంటున్నది. మీరు చేయడం వల్ల దాన్ని మన ఖ్యాతిని దించకూడదు. నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా రేపు జరిగే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రేపు 24 జరిగే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని చెప్పి యాజమాన్యాలను కోరడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర కేబినెట్ నుండి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి మోడీని మేము ప్రశ్నించడం జరుగుతుంది. దాంతో పాటుగా పేపర్ లీకేజీ వల్ల 22 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. వారికి వెంటనే న్యాయం చేయాలి. 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, దాంతో పాటుగా మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పైన వాళ్ళ లాఠీ చార్జ్ చేయడం అమానుషం. వెంటనే లాఠీ చార్జ్ చేసిన పోలీసుల పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రేపు జరగబోయే బంద్ను అందరూ విజయవంతం చేయాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరడం జరుగుతుంది. సంఘాలుగా చేపడుతున్నటువంటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థులను, మేధావులను, విద్యార్థుల తల్లిదండ్రులని కోరుతా ఉన్నాం. ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల పైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇంకోటి మన్ కీ బాత్ అని చెప్పి మన్ కీ బాత్లో పరీక్ష పే చర్చ అని పెట్టే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నాడని చెప్పి విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతో వెంటనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీంతో పాటు ఎన్టీఏను రద్దు చేయాలి. నీట్ పరీక్షని రాష్ట్రాలకు నిర్వహించడం కోసం రాష్ట్రాలకు బాధ్యత ఇవ్వాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలుగా రేపు నిర్వహించే బంద్ని విజయవంతం చేయాలి. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలో బంద్ నిర్వహిస్తున్న ఈ బంద్ను అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో పీడీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకు నిరసనగా 21 మంగళవారం శాంతియుతంగా ధర్నా చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి సాక్షి అనే అమ్మాయి మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సాక్షి అనే అమ్మాయి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు పట్టణ కేంద్రంలో పీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగిందని పీడీఎస్ ఆర్మూరు ఏరియా అధ్యక్ష కార్యదర్శి నిఖిల్ రాజు తెలిపారు. ప్రశ్నించే హక్కు కూడా విద్యార్థులకు లేదా? నేటి బాలులే రేపటి పౌరులు అన్నటువంటి రాజకీయ నాయకులు మరి ఈరోజు అదే విద్యార్థులపైన అమానుషంగా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. మరి ఇది సరైన పద్ధత అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేదా అతనిని బర్తరఫ్ చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే నీట్ పేపర్ నిర్వహిస్తున్నదో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే ఆ బోర్డుని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అయ్యా ఎంపీ అరవింద్ గారు మరి మా బాధలు మా విద్యార్థుల సమస్యలు మీకు కనిపిస్తలేదా? మరి మీరు మాట్లాడారా? అంటే మేము విద్యార్థులం కాదా? మీరు నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళైతే ఖచ్చితంగా ఎంపీలందరూ ముఖ్యంగా ఎంపీ అరవింద్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడి విద్యార్థులకున్న సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థులపై లాఠీచార్జిని ఖండిస్తూ రేపు తలపెట్టిన విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్ పిలుపునిచ్చారు. మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి గతంలో అనేక పలుమార్లు కూడా మేము
క్వశ్చన్ చేసిన పలుమార్లు కూడా మా నివేదిక సమర్పించడం జరిగింది. అయ్యా మీకు సోయి లేదా, ఈ రోజు ఢిల్లీ నడిపోతున్న ఉద్యమం జరిగితే మీకు కనిపిస్తలేదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నిన్ననే సిజేఐ గారు కూడా ఈ అంశంపై మాట్లాడమంటే మాకు టైం లేదని చెప్పేసి వారి ఏదైతే నిరంకుశాన్ని ఈ రోజు వ్యక్తం చేస్తున్నాం, ఇది సరైనది కాదని చెప్పి చెప్తాం. ఎందుకంటే దేశంలో అత్యున్నత స్థానం కలిగినటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు ఈ రోజు ఒక చీఫ్ జస్టిస్ ఇట్లాంటి పదజాలు మాట్లాడడం కూడా సరైనది కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము విద్యార్థులుగా నమ్ముకున్నది కోర్టునే, కానీ కోర్టు కూడా ఈ విధంగా మా టైం వేస్ట్ చేయొద్దు, మేము చూడమనేటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తే సరైనది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఖచ్చితంగా ఈ మాటలు చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు లెక్క మీరు ఉన్నారు, మీరు మాట్లాడే పదాలు అదే విధంగా కనిపిస్తున్నాయని చెప్పేసి మాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఆ పదాలను వెనక్కి తీసుకోవాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు జరిగేటువంటి బంద్ లో విద్యార్థులు, మేధావులు, అనేక నిరుద్యోగులు భాగస్వామ్యం కావాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ బంద్ లో భాగస్వామ్యమై సహకరించాలని చెప్పేసి కూడా యజమానులకు కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాం. అట్లాగే ఆర్మూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళ విద్యార్థులు గారా? మరి మన తెలంగాణ విద్యార్థులు లేరా? ఎన్టీఏలా అంటే ఎన్టీఏల ఎగ్జామ్ రాస్తలేరా అని మేము ప్రశ్నిస్తాము. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు దీనివల్ల నష్టపోయారు. మరి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. జూనియర్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ వరకు ఈ బంద్ను విజయవంతం చేయాలని మేనేజ్మెంట్ని కావచ్చు, ప్రిన్సిపల్లను, అట్లాగే కరెస్పాండెంట్స్ను కోరుతున్నాం. ఆర్మూరు పట్టణానికి జనజాగరణ యాత్ర చేరుకుంది. టీఎస్సీపీఎస్యూసీ ఆధ్వర్యంలో ఆగస్టు 20న తలపెట్టిన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తమ ఐక్యత చూపేందుకు ఆగస్టు 23న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని గత పుష్కర కాలంగా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలో 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచింది. కాబట్టి ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ టీఎస్సీపీఎస్సీయు భద్రాద్రి నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 42 రోజుల పాటు 119 మంది శాసనసభ్యుల్ని కలిసి వారి దృష్టికి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం 3-4 వేలు కూడా రావట్లేదు, వాడి పరిస్థితి చాలా దుర్భరంగా, అగమ్యగోచరంగా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత పెన్షన్ను పునరుద్ధరించాయో వారి మేనిఫెస్టోను వారు గౌరవించి ప్రభుత్వ ఉద్యోగులను ఆదరించి పదవీ విరమణానంతరం సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ దానికి వారి సహాయ సహకారాలు రిక్వెస్ట్ చేస్తూ వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. ఈ 42 రోజుల తర్వాత ఆగస్టు 23న చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పిలుపునిచ్చాం. 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆ రోజు హైదరాబాద్ చేరుకొని ముక్త కంఠంతో పాత పెన్షన్ పునరుద్ధరణను కోరుతారు. ఆగస్టు 23 అనే డేట్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ రోజు జీవోఎంఎస్ నెంబర్ 28 తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు పాత పెన్షన్లో ఉంటారా, కొత్త పెన్షన్లో ఉంటారా అని అడిగితే మేము కొత్త పెన్షన్లోనే ఉంటామని చెప్పిన దుర్దినం ఆ రోజు. కాబట్టి ఆగస్టు 23 రోజే హైదరాబాద్ చేరుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం. ధన్యవాదాలు.